బీహార్లోని అరారియా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ చివరకు ఇద్దరి ప్రాణాలు తీసింది. జోగ్బనీకి చెందిన నబీ హుస్సేన్ అనే పికప్ డ్రైవర్ కు రోడ్డుపై చిన్న వ్యాపారం చేసే రవి చౌహాన్ కు వాగ్వాదం జరిగింది. మాటా పెరగటంతో రవి చౌహాన్ కత్తితో దాడి చేసి నబీ హుస్సేన్ ను రోడ్డు మధ్యలోనే అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నబీ హుస్సేన్ తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న కొందరు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రవి చౌహాన్ ను అతడి ఇంటి నుంచి బయటకు లాగి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రవిని పోలీసులు ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ అతడు కూడా మృతి చెందాడు. ప్రస్తుతం ఈ రెండు హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్లోని చాంద్ఖేడా ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల మృతి కేసు సంచలనంగా మారింది. 3 నెలల రాహా, 4 ఏళ్ల మిశ్రీ అనే చిన్నారులు దోస తిన్న తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందారు. మొదట దోసపిండి వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే అదే పిండిని కొనుగోలు చేసిన మరో 200 మంది ఎలాంటి అనారోగ్యానికి గురికాకపోవడంతో డైరీ అమ్మిన పిండి కారణం కాదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ప్రకారం చిన్నారుల తండ్రి విమల్ ప్రజాపతి ఏప్రిల్ 1న ఐవైసీ రోడ్లోని ఓ డైరీ నుంచి 3 కిలోల దోసపిండి కొనుగోలు చేశాడు. ఆ రాత్రి కుటుంబం మొత్తం దోసలు తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, అస్వస్థత మొదలయ్యాయి. 3 నెలల రాహా ఏప్రిల్ 4న, 4 ఏళ్ల మిశ్రీ ఏప్రిల్ 5న మృతి చెందారు. తల్లిదండ్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రాహా పూర్తిగా తల్లిపాలు మాత్రమే తాగే చిన్నారి కావటంతో ఆమె కూడా ఎలా మృతి చెందిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీంతో ఇంట్లోనే పిండి కలుషితమైందా లేక ఉద్దేశపూర్వకంగా విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహా మృతదేహాన్ని మళ్లీ బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నోయిడాలోని సెక్టర్ 94 సమీపంలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఇందిరాపురానికి చెందిన హర్షిత్ భట్ అనే యువకుడు నీటితో నిండిన గుంటలో పడి మృతి చెందాడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ చదువుతున్న హర్షిత్ 6వ సెమిస్టర్ పరీక్ష రాసిన తర్వాత తన 3 స్నేహితులతో కలిసి సూపర్నోవా భవనం వెనుక ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ గోడలో విరిగిపోయిన భాగం గుండా లోపలికి వెళ్లిన హర్షిత్ నీటితో నిండిన గుంటలో పడి మృతి చెందాడు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల అక్కడ పెద్ద గుంటలు ఏర్పడి వాటిలో నీరు చేరినట్టు తెలుస్తోంది. అయితే హర్షిత్ కుటుంబం మాత్రం ఇది ప్రమాదం కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేస్తోంది. హర్షిత్ తల్లి దీపమాల మాట్లాడుతూ, మాచురిలో నా కుమారుడి మృతదేహాన్ని చూసినప్పుడు శరీరమంతా నల్లటి గాయాలు కనిపించాయి. వీపు మీద వి ఆకారంలో గాయాలు ఉన్నాయి అని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ పాస్వర్డ్ విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు భార్య ప్రాణం తీసింది. లవ్వా గ్రామానికి చెందిన దీపక్ మిశ్రాను అతని భార్య శిఖా మిశ్రా ఫోన్ పాస్వర్డ్ అడిగింది. దీంతో ఆగ్రహానికి గురైన దీపక్, నీ ఫోన్ పాస్వర్డ్ ఇవ్వవు, కానీ నా ఫోన్ పాస్వర్డ్ కావాలా అంటూ 3 కుమార్తెల ముందే భార్యపై కత్తితో దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న దీపక్ శిఖా ముఖం, మెడ, కడుపుపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన శిఖాను కుటుంబ సభ్యులు వెంటనే సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దాడి చేసిన వెంటనే దీపక్ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లైన 10 ఏళ్లుగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరికి 3 కుమార్తెలు ఉన్నారు. మగపిల్లవాడు లేకపోవడం పైన దీపక్ తరచూ భార్యతో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దీపక్ కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. గుడివాడ సమీపంలోని బేతవోలు గ్రామానికి చెందిన 27 ఏళ్ల బండ్ల రుషికేష్ ఇటీవలే హర్యానాలోని పంచకులలో ఉన్న ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగంలోకి చేరాడు. అయితే ఉద్యోగం వచ్చిన 10 రోజులు కూడా పూర్తి కాకముందే
అతడు మృతి చెందటం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. పోలీసుల ప్రకారం కంపెనీ ఏర్పాటు చేసిన నివాస గదిలోనే రుషికేశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సహచరులు గదిలోకి వెళ్లి చూడగా అతడు మృతి చెందినట్టు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సమాచారం గుడివాడ 1 టౌన్ పోలీసులు రుషికేశ్ కుటుంబానికి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే అతడి తండ్రి హుటాహుటిన హర్యానాకు బయలుదేరారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి చివరకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజుపాలెం మండలానికి చెందిన నామాల శ్రీనివాస్ కొంతకాలంగా బాధితురాలితో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు. ఈ నెల 2న ఆమె పంపిన గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆధారంగా ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీనివాస్ నీళ్లడిగాడు. బాధితురాలు లోపలికి వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టి నోరు మూసి చేతులు కాళ్లు చున్నీతో కట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు తన స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మొదట నిందితుడు తెలిసిన వ్యక్తే కావటంతో బాధితురాలు నిజం చెప్పడానికి భయపడింది. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా చాటింగ్, ఫోన్ డేటా ఆధారంగా శ్రీనివాస్ ని గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వరంగల్ జిల్లా రాయపత్తి మండలంలో 21 ఏళ్ల యువతి మృతి కలకలం రేపుతోంది. యువతిని కిడ్నాప్ చేసి 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి యువతిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన నిందితులు గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టారని బంధువులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం యువతిపై అత్యాచారం చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావటంతో విషయం బయటపడుతుందనే భయంతో నిందితులు ఆమెను ఉరివేసి హత్య చేశారు. గ్రామంలో ఎప్పుడూ గంజాయి మత్తులో తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారే ఈ ఘటనకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట మాచూరికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కాల్ డేటా, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అనుమానిత 4 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని కాజీపేట అగ్రహారంలో ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల కీర్తనను ఆవుల వెంకటేష్ అనే 19 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్న వెంకటేష్ కీర్తన తిరస్కరించడంతో ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేష్ కీర్తన ఇంటికి వెళ్లాడు. మరోసారి తన ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. అయితే కీర్తన నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కీర్తన తండ్రి ఆమెను రక్తపు మడుగులో పడి ఉండగా చూసి షాక్ గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే కీర్తన మృతి చెందింది. ఈ ఘటనతో కాజీపేటలో విషాదం నెలకొంది. కీర్తన కాజీపేట మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది. నిందితుడు వెంకటేష్ మాత్రం ఆంజనేయులు కొట్టాలు గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ శివారు పోచారంలో విషాదం చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని సిరంజీ ద్వారా ఎక్కించిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటనకు తట్టుకోలేక బాధిత యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోచారానికి చెందిన మనోహర్ కు యువతితో పెళ్లి ఖరారైంది. అయితే పెళ్లికి ముందు మనోహర్ కు ఎయిడ్స్ ఉన్న విషయం యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీనిపై పగ పెంచుకున్న మనోహర్ మార్చి 11న యువతి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. అనంతరం ముందే తెచ్చుకున్న సిరంజితో ఆమెకు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటన తర్వాత యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి
ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మనోహర్కు కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కోటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి జరగటంతో విడిపోయి ఉండలేమన్న బాధతో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు స్వర్ణ భారత్ నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠరాజు, అంకమ్మ నగర్ కు చెందిన యువతి గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో యువతికి ఇటీవల మరొక వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా మనస్తాపానికి గురైన యువతి భర్తతో ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చింది. ఈ నెల 7న ఆమె మణికంఠ రాజు కలిసి కొండవీడు కోటకు వెళ్లి స్పైకర్ అనే పురుగుల మందు తాగారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మణికంఠ రాజు ఈ నెల 8న మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమించటంతో 9న ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.